లక్ష్మి నీకు తోడుగా వస్తుంది. నువ్వు వెళ్ళు. బాయ్ 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 బాయ్. అన్ని జన్మలలోకి ఉత్తమమైనది మానవ జన్మ అని చెప్తారు. అనాగరిక దశ నుండి కంప్యూటర్ వరకు ఎదిగాం. జంతువుల్లో లేనిది మనుషుల్లో ఉన్నది సంస్కారం. కానీ ఈ ప్రబుద్ధుడు ఏం చేస్తున్నాడో చూడండి. విచక్షణారహితంగా బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసమో ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి. ఎక్స్క్యూజ్ మీ. నువ్వా? మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. ఇప్పుడు ఈ టైంలో ఇంటర్వ్యూ ఏంటంటే అర్థం లేకున్నాను. మేము వెయిట్ చేస్తాం. వెయిట్ చేస్తారా? చెయ్యండి. హలో 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 ఎక్స్క్యూజ్ మీ, కొంచెం 5 minutes ఇంటర్వ్యూ అండి. ఏంటండి ఇలా చేస్తున్నందుకు మీకు సిగ్గుగా అనిపించడం లేదా? అంటే ఎమర్జెన్సీ మేడం, కడుపు ఉబ్బరంగా ఉండి కొంచెం కక్కుర్తి పడ్డాను. లేదు, ఎన్నడూ తప్పు చేయని వాడు సిగ్గుతో చేస్తాడు. కానీ మీరలా కాదు, చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారు. ప్రొఫెషనల్ ఏంటి మేడం? ప్రొఫెషనల్ అని మాట్లాడతారు. నేనేమన్నా మనుషులు తీసుకొచ్చి అక్కడ పోయిస్తున్నా డబ్బులు తీసుకుని? ఇది మీకు బాగా అలవాట్లా ఉంది. మేడం, నేను నీకేం అపకారం చేశానమ్మా? ముందు నాకు ఆన్సర్ చెప్పండి. ఏంటండి? పిల్లలు చదువుకునే ఈ లైబ్రరీని పాడు చేయడానికి సిగ్గుగా లేదు? ఒక సిటిజన్ గా మీకున్న రెస్పాన్సిబిలిటీ ఇదేనా? అరే, ఇంట్లో పెంచుకున్న బొచ్చు కుక్క కూడా దీనికోసం బయటికి వెళ్తుంది. ఏంటమ్మా, రాష్ట్రం మొత్తాన్ని నేను ఒక్కడే నాశనం చేస్తున్నట్టు ఇంత కలరింగ్ ఇస్తున్నావు? తల్లి, నీ పుణ్యవాని ఉద్యోగం పోయింది, పెళ్ళాం విడాకులకు అప్లై చేసింది, చివరికి ఇది కూడా పోసుకునేవా అమ్మా? నీకో దండం, నీ టీవీ నేనుకో దండం అమ్మా. నా మాట విని ఎళ్ళు తల్లి. ఇదిగో నేను ఇక్కడే కూర్చుంటానమ్మా, ఇక్కడ ఎవ్వడూ పోయకుండా చూస్తానమ్మా. ఎళ్ళు తల్లి, నీకు దండం పెడతాను, ఎళ్ళమ్మా. కళ్ళకు కూడా వచ్చేటట్టున్నావు తల్లి, ఎళ్ళమ్మా. మీరు ఇక్కడే ఉండండి. Hey!
పసి పిల్లలు కూడా చంపేస్తారా? అరవై మంది చచ్చిపోయారా? పిల్లలు కూడా చంపేస్తారా మీరు? అడవుల్లో ఉండే మా అన్నల కోసం, మా ఉద్యమం కోసం మేము సిటీలో ఉండి వర్క్ చేస్తుంటాం. వీళ్ళనే కాదు, మిగతా వాళ్ళని కూడా చంపేద్దాం. ఇప్పుడు పోలీసులు మాతో పాటు నిన్ను కూడా నక్సలైట్ అనుకుంటారు. సిటీలో ఉంటాం మంచిది కాదు. మాతో పాటు వచ్చాయి, అడవికి వెళ్ళిపోదాం. అక్కడే కొన్నాళ్ళు ఉందో గాని. నేను వేరు, మీరు వేరు. నేను రాను. ఇదిగో ఎందుకు చెప్తున్నామా విను, నీకు ఇక్కడ సేఫ్టీ లేదు. పదా. ఈ ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? లాస్ట్ ఇయర్ నుండి. వాళ్ళకి నీకు ఏం సంబంధం లేదంటావు? లేదు. ఈ నలుగురేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా? నలుగురు కాదు, ముగ్గురే. సిద్ధు అనే కుర్రాడిని వాళ్ళతో ఉండమని నేనే చెప్పాను. వాడికి నీకు ఏమిటి సంబంధం? బస్ యాక్సిడెంట్ లో మిస్ అయింది అతనే. మీకు కూడా తెలుసు. సో వీళ్ళు నక్సలైట్లని ఇంతవరకు నీకు తెలియదంటావు? తెలిస్తే వాళ్ళని పట్టుకుని వాళ్ళ నాయకుడు జాంబ్రీని ఇంటర్వ్యూ చేసుకునేదాన్ని కదా. అంతేగాని పోలీసులకు మాత్రం చెప్పవు. నువ్వే ఇంటర్వ్యూ చేసుకుంటావు. ఈ మధ్యకాలంలో వీళ్ళ కోసం ఎవరైనా రావడం జరిగిందా? ఎక్స్క్యూజ్ మీ, సిద్ధు ఉన్నానండి. సిద్ధు ఫ్రెండ్వా? ఇది నిజంగానండి? సిద్ధు ఫ్రెండ్వా? అవునండి. ఎందుకు వచ్చావు? కారు చెల్దాం వచ్చానండి. ఎవరి కారు? సిద్ధు కారేనండి. నీ దగ్గర ఎందుకుంది? అదండి, ఒకసారి నేను హైవే మీద నుంచొని ఇలా లిఫ్ట్ అడిగానండి. కారు తీసుకోమన్నానండి. కారు మనకెందుకండి, ఇచ్చేసి వెళ్ళిపోదాని వచ్చానండి. అయ్యా, లిఫ్ట్ అడిగితే కారు ఇచ్చేసాడా? అంతకుముందు సిద్ధు నీకు తెలియదా? తెలీదండి. ఏం చేస్తుంటావు? నేనండి పెళ్ళం లేచిపోయిన బాధలో ఆ ఊరు ఈ ఊరు తిరుగుతుంటారండి. రిలీఫ్ కోసం మధ్యలో సినిమాలు చూస్తుంటారండి. ఏ సినిమాలు చూస్తావు? నాకు ఆ నాన్నమూర్తి సినిమాలు అంటే బాగా ఇష్టం అండి. మంచి ఫైర్ ఉంటుంది. మంచి టేస్ట్. అంతేగా సార్, గద్దర్ గారన్నా సిసి గారన్నా బాగా ఇష్టం అండి. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి. బాగా పాడావు. ఇది పాట కాదు సార్, జస్ట్ కవిత. పాట కావాలా? ఎర్రగండి ఎర్రగండి ఎన్నియలో ఎర్ర ఎర్రని గంట ఎన్నియలో. బాగుంది. థ్యాంక్ యూ సార్. నేను ఉన్న కండిషన్ కి చాలా దగ్గరగా ఉన్నావు. కాకపోతే నాకేదో క్లారిటీ మిస్ అవుతుంది. పెళ్ళం లేచిపోయింది అంటున్నావు, కారు అన్నావు, లిఫ్ట్ అన్నావు, గద్దర్ అంటున్నావు, శ్రీశ్రీ అంటున్నావు. గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం పద. గదిలోకి ఎందుకు సార్? సార్ బయట మాట్లాడుకో. ఏం పర్వాలేదు. గదిలోకి ఎందుకండి? ఏంట్రా లిఫ్ట్ అడిగితే కారు ఇచ్చేసాడు. ఈ బాంబు ఎవడు కనిపెట్టాడు కానీ వాడికి హ్యాట్స్ ఆఫ్ రా. రెగ్యులర్ గా అన్ని బాంబులు పేలుతాయి, బట్ ఈ బాంబులో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎవడైనా కాలేశాడా లాక్ రిలీజ్ అయిపోతుంది. వన్స్ కాల్ తీస్తే ఆ దేవుడు కూడా కాపాడలేడు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఒక్క పోలీస్ అయినా దాని మీద కాలేస్తాడేమోనని. వెయిట్లా. ఎందుకు ఏడుస్తావు? లక్ష్మి నా మూలంగానే చనిపోయింది. మేం బతుకుతున్నదే జనం కోసం. కావాలంటే నీ సిద్ధు కోసం ఏడు, మా కోసం వద్దు. ఏలే, అలా ఏడుస్తూ కూర్చోదు. వెళ్ళి వంట చేయి. వెళ్ళు వెళ్ళు. లక్ష్మి చనిపోయిన విషయం వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాలి. కనీసం శవాన్ని కూడా పంపించలేకపోయాం. అసలు మన శవాల్ని మనం ఎప్పుడు చూస్తున్నావు కనుక లక్ష్మి శవాన్ని వాళ్ళు తీసుకెళ్ళినా బాగుండేది. కాల్చేశారట. అసలు ఈ పోలీసులు వాడిని ఒక్కని పట్టుకొని కోసేయాలి. మనల్ని చూస్తే వాళ్ళకి అలాగే అనిపిస్తుంది, కోసేయాలని. దీన్ని చూస్తుంటే చాలా జాలేస్తోంది. అప్పుడప్పుడు కొంచెం భయం కూడా వేస్తోంది. దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం ఎక్కడ లవ్ లో పడతామోనని.
జాగ్రత్తమ్మా, చేయి కాలుద్ది. మొదటిసారి వంట చేస్తున్నావు కదా. ఏంటి అందరూ ఖాళీగా కూర్చున్నారు? అబ్బో, కొత్తగా దయ్యం పిల్ల వంట చేస్తుందేంటి? వాళ్ళ అన్నయ్య తిట్టాడు ఈ పిల్లని. ఎద్దులా ఎదుగో ఎప్పుడు వంట నేర్చుకుంటావని. ఎద్దులు ఎక్కడైనా వంట చేస్తే ఏంటి? హై హీల్ చేసుకుని లిప్స్టిక్ రాసుకుని తిరిగితే గాని. అబ్బో, ఎద్దు తంతుంది, కోపంగా ఉన్నట్టుంది. దీన్ని తొందరగా వంటగది నుంచి బయటకు పంపించేయండి, మొత్తం కుటుంబం మీద పక్కబెట్టేసినట్టుంది.